2024 ఏప్రిల్లో జైషే మహమ్మద్కి చెందినటువంటి 7గురు భారతదేశంలోకి చొరబడ్డారు కిస్తవారా జిల్లాలో. ఆ 7గురు గ్రూప్ పేరేమొచ్చేసి ఇజ్రాయేల్ గ్రూపు అని పెట్టారు. వీళ్ళని భారత ఆర్మీ బలగాలన్నీ గుర్తించాయి. దాంతో అక్కడ అనేక రకాల ఆపరేషన్లు చేపట్టారు. 2024 పహల్గామ్ దాడి తర్వాత ఈ జైషే మహమ్మద్కి చెందినటువంటి గ్రూపుల్లో ఉన్నటువంటి 7గురిని ఖతం చేయడానికి మన భారత ఆర్మీ అనేక ఆపరేషన్లు చేపట్టింది. 2025 ఏప్రిల్లో వీళ్ళని ఇందులో 3గురిని చంపేశారు, చుట్టుముట్టేసి. మిగతా 4గురు తప్పించుకున్నారు. ఆ తర్వాత మొన్న ఫిబ్రవరి 4వ తారీఖున ఒకరిని చంపేశారు. మళ్ళీ మిగతా 3గురిని మొన్న ఆదివారం రోజు కిస్తవారా జిల్లాలోని ఆ చత్రు అనే ఒక ప్రాంతంలో పైన ఒక మట్టింటి ఉంటే ఆ మట్టింట్లో డ్రోన్ల సహాయంతో, శాటిలైట్ ఫోటోలు కూడా సహాయంతో మన సిఆర్పిఎఫ్ అలాగే మిగతా బలగాలు, స్థానిక పోలీసులు అందరూ కలిసి ఆ ఇంటిని తగలబెట్టేస్తే అందులో 3గురు చనిపోయారు. అందులో సైఫుల్లా కూడా ఉన్నాడు. మొత్తం ఈ ఇజ్రాయేల్ గ్రూప్ అయితే భారత ఆర్మీ చేతిలో పూర్తిగా ఖతమైపోయింది. ఇంకొక 3గురు ఉన్నారు, వాళ్ళు స్థానిక ఉగ్రవాదులు. వాళ్ళను కూడా అక్కడ పూర్తిగా మట్టుబెట్టిస్తే కిస్తవారా జిల్లా ఉగ్రవాద రహిత జిల్లాగా ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు పూర్తిగా జమ్మూ కాశ్మీర్ అంతా కూడా, లద్దాఖ్తో పాటు అంతా కూడా ఇదే విధంగా ఇప్పుడు ఆపరేషన్లు చేపట్టి వీళ్ళని ఏరే ప్రక్రియ అయితే మొదలవుతుంది.